ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 26/3/2025. మురళీ సారం. मीठे बच्चे, तुमने बाप का हाथ पकड़ा है. तुम गृहस्थ व्यवहार में रहते भी बाप को याद करते करते तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. మధురమైన పిల్లలారా, మీరు తండ్రి బాబా చెయ్యి పట్టుకున్నారు. మీరు తండ్రి యొక్క చెయ్యిని పట్టుకున్నారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తండ్రిని బాబాని స్మృతి చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారైపోతారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బాబాని స్మృతి చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి सतो प्रधानंगा तैयारैपोताరు. प्रश्न है, तुम बच्चों के अंदर में कौन सा उल्लास रहना चाहिए? तख्त नशीन बनने की विधि क्या है? ప్రశ్న, పిల్లలైన మీ లోపల ఎలాంటి ఉల్లాసం ఉండాలి? సింహాసన అధికారులుగా అయ్యేందుకు విధి ఏంటి? పిల్లలైన మీ లోపల ఎలాంటి ఉల్లాసం ఉండాలి? సింహాసన అధికారులుగా అయ్యేందుకు విధి ఏంటి? ఏం ఉల్లాసం ఉండాలి? उत्तर सदा उल्लास रहे कि ज्ञान सागर बाप हमें रोज ज्ञान रत्नों की तालियां भर भर कर देते हैं. సదా ఉల్లాసం ఉండాలి. జ్ఞాన సాగరుడైన బాబా ప్రతిరోజు జ్ఞానరత్నాల యొక్క పల్లెలు నింపి నింపి ఇస్తున్నారు. సదా ఉల్లాసం ఉండాలి. జ్ఞాన సాగరుడైన బాబా ప్రతిరోజు జ్ఞానరత్నాల యొక్క పల్లెలు నింపి నింపి ఇస్తున్నారు. जितना योग में रहेंगे उतना बुद्धि कंचन होती जाएगी. ఎంత యోగంలో ఉంటే అంత బుద్ధి కంచనంగా అంటే బంగారంగా తయారవుతుంది. ఎంత యోగంలో ఉంటే అంత బుద్ధి కంచనంగా అంటే బంగారంగా తయారవుతుంది. ये अविनाशी ज्ञान रत्न ही साथ में जाते हैं. ఈ అవినాశి జ్ఞానరత్నాలే మీ తోడులో వస్తాయి. ఈ అవినాశి జ్ఞానరత్నాలే మీ తోడులో వస్తాయి. तख्त नशीन बनना है तो माता पिता को पूरा पूरा फॉलो करो. సింహాసన అధికారులుగా అవ్వాలి అంటే తల్లి తండ్రిని పూర్తిగా, మమ్మా బాబాని పూర్తిగా ఫాలో చేయండి. సింహాసన అధికారులు అవ్వాలి అంటే తల్లి తండ్రిని, మమ్మా బాబాని పూర్తిగా ఫాలో చేయండి. उनकी श्रीमत अनुसार चलो, औरों को भी आप समान बनाओ. బాబా ఇచ్చే శ్రీమతం ప్రకారం నడవండి, ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేయండి. బాబా ఇచ్చే శ్రీమతం ప్రకారం నడవండి, ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేయండి. ओम शांति. रूहानी बच्चे इस समय कहाँ बैठे हैं? ఆత్మిక పిల్లలు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? कहेंगे रूहानी बाप की यूनिवर्सिटी अथवा पाठशाला पे बैठे. ఆత్మిక తండ్రి యొక్క యూనివర్సిటీ లేదా పాఠశాల అని చెప్తారు కదా. బుద్ధి में है कि हम रूहानी बाप के आगे बैठे हैं. वह बाप हमको सृष्टि के आदि मध्य अंत का राज समझाते हैं. బుద్ధిలో ఉంది కదా, ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్న బాబా సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు చెప్తున్నారు. अथवा भारत का राइज और फॉल कैसे होता है यह भी बताते हैं. సృష్టి యొక్క ఆది మధ్య అంత్యంలో ఏముంది? భారతదేశం యొక్క ఉన్నతి, భారతదేశం మళ్ళీ ఎలా దిగజారిపోతుంది, ఇది కూడా తెలియచేస్తున్నారు. भारत जो पावन था वह पतित थे. भारत सिरताज था, फिर किसने जीत पाई? భారతదేశం పావనంగా ఉండేదే పతితం అయిపోయింది.
కిరీటధారిగా ఉండేది, విశ్వానికి అధిపతిగా ఉండేది భారతదేశం. మరి ఎవరు జయించారు ఈ భారతదేశం పైన? రావణ్ణి, రావణాసురుడు. రాజాయి గవాది తో ఫాల్ హువానా, కోయి రాజా తో హై నహీ. రాజ్యాన్ని పోగొట్టుకోవడం అంటే మరి దాన్ని ఏమంటారు? దిగజారడమే కదా. ఇప్పుడు రాజా అనేవారే లేకుండా అయిపోయారు. అగర్ హోగా బీ తో పతిథి హోగా. ఒకవేళ రాజుల రాజ్యం నడిచినా ఎలాంటి రాజ్యం నడిచేది? పతితుల రాజుల రాజ్యమే నడిచేది. इसी भारत में सूर्यवंशी महाराजा महारानी थे, सूर्यवंशी महाराजाए और चंद्रवंशी राजाए थे। ये बातें अब तुम्हारी बुद्धि में, दुनिया में ये बातें कोई नहीं जानते. ఇదే భారతదేశంలో సూర్యవంశీ మహారాజా మహారాణి, చంద్రవంశీ రాజులు ఉండేవారు ఇక్కడ. ఇవన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి కదా, ప్రపంచవాసులకు తెలియదు. तुम बच्चे जानते हो हमारा रूहानी बाप हमको पढ़ा रहे हैं, रूहानी बाप का हमने हाथ पकड़ा है. बल हम रहते ग्रोस व्यवहार में है, परंतु बुद्धि में है कि अभी हम संगम युग पर खड़े हैं. पतित दुनिया से हम पावन दुनिया में जाते हैं. ఆత్మిక తండ్రి మనకు చదివిస్తున్నారు, ఆయన చేయి పట్టుకున్నాము అనేది మీకు తెలుసు కదా. భలే గ్రోస్ వ్యవహారంలో ఉన్నారు, కానీ బుద్ధిలో ఏముంది? సంగం యుగంలో ఉన్నాం. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోనికి వెళ్తున్నాం. कलयुगे पतित युग, सतयुगे पावन युग. पतित मनुष्य पावन मनुष्यों के आगे जाकर नमस्ते करते हैं. है तो वो भी भारत के मनुष्य, परंतु वो दैवी गुण वाले हैं. కలియుగం అంటేనే పతిత యుగం, సత్యుగం అంటే పావన యుగం. పతిత మనుషులు పావన మనుషులు ఎదురుగా వెళ్ళి నమస్కారం పెడుతున్నారు, చేతులు జోడిస్తున్నారు. కానీ ఆ పావనమైన వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ఇదే భారతదేశంలో ఉండేవారు. కాకపోతే వాళ్ళు దైవీ గుణాలతో ఉన్నవాళ్ళు. अभी तुम बच्चे जानते हो हम भी बाप द्वारा ऐसे दैवी गुण धारण कर रहे हैं. सत्युग में पुरुषार्थ नहीं करेंगे, वहां तो है प्रारब्ध. यहाँ पुरुषार्थ कर दैवी गुण धारण करने हैं. सदैव अपनी जांच रखनी है, हम बाबा को कहाँ तक याद कर तमो प्रधान से सतो प्रधान बन रहे हैं. जितना बाप को याद करेंगे उतना सतो प्रधान बनेंगे. బాబా నుండి దైవీ గుణాలు ధారణ చేస్తున్నాం. ఇక్కడే కదా, సత్యుగంలో మళ్ళీ ఈ పురుషార్థం ఉండదు, అక్కడ కేవలం ప్రాలబ్ధం. కాబట్టి ఇక్కడే పురుషార్థం చేసి దైవీ గుణాలు ధారణ చేయాలి, చెకింగ్ చేసుకోవాలి. బాబాని ఎంతవరకు స్మృతి చేసి తమో ప్రధానం నుండి సతో ప్రధానం అవుతున్నాం. బాబాను స్మృతి చేస్తే కదా సతో ప్రధానం అవుతాం. बाप तो सदैव सतो प्रधान है, बाबा అయితే సదా సతో ప్రధానం. अभी भी पतित दुनिया पतित भारत है, पावन दुनिया में पावन भारत था. तुम्हारे पास प्रदर्शनी आदि में भिन्न भिन्न प्रकार के मनुष्य आते हैं. कोई कहते जैसे भोजन जरूरी है वैसे ये विकार भी भोजन है, इनके बिना मर जाएंगे. अब ऐसी बात तो है नहीं, सन्यासी पवित्र बनते फिर मर जाते हैं क्या? పావన ప్రపంచంలో పావన భారతదేశం ఉండేది, ఇప్పుడు పతిత ప్రపంచం పతిత భారతదేశం. ప్రదర్శన పెట్టేటప్పుడు రకరకాల మనుషులు వస్తారు. కొంతమంది ఏమంటారు, భోజనం ఎలా తప్పదో వికారాలనే భోజనం కూడా తప్పదు, అది లేకపోతే చనిపోతామంటారు. కానీ అలాంటి విషయమే లేదు. సన్యాసులు పవిత్రంగా ఉంటున్నారంటే వాళ్ళు ఏమైనా చనిపోతున్నారా ఏంటి? ऐसे ऐसे बोलने वालों के लिए समझा जाता है कोई बहुत अजामिल जैसे పాపి హే. అలా మాట్లాడే వాళ్ళ కోసం ఏమనుకోవడం జరుగుతుంది, కొంతమంది అజామిల్ లాంటి పాపాత్ములు ఉన్నారు, అలాంటి వాళ్ళు అలా మాట్లాడతారు. बोलना चाहिए कि इस बिगर तुम मर जाएंगे जो भोजन से इनकी भेंट करते हो. వాళ్ళకి చెప్పండి, ఇది లేకపోతే మీరు చనిపోతారా, వికారాలు లేకపోతే. మరీ భోజనంతో పోల్చి చెప్తున్నారు దాన్ని. स्वर्ग में आने वाले जो होंगे वह होंगे सतो प्रधान. फिर पीछे सतो रजो तमो में आते हैं ना, जो पीछे आते हैं उन आत्माओं ने निर्विकारी दुनिया तो देखी ही नहीं है. స్వర్గంలో వచ్చే వాళ్ళు అంటేనే వాళ్ళు సతో ప్రధానం. అలాంటి వాళ్ళకి వెంటనే గురి తగులుతుంది అనమాట. తర్వాత వచ్చేవాళ్ళు సతో రజో తమో, వాళ్ళకి తొందరగా
నచ్చవు ఇలాంటి పాయింట్స్. కాబట్టి వెనక్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వికారి ప్రపంచమే చూడలేదు కదా, అందుకే అలా మాట్లాడతారు. तो वह आत्मा ऐसे ऐसी कहेगी कि इन बिगर हम रह नहीं सकते. అలా లాస్ట్లో వచ్చేవాళ్ళు, లేట్గా వచ్చే వాళ్ళే ఇలాంటి మాట్లాడతారు, మేము వికారాలు లేకపోతే ఉండలేము అని. सूर्यवंशी जो होंगे उनको तो फौरन बुद्धि में आएगा, यह तो सत्य बात है. बरोबर स्वर्ग में विकार का नाम निशान नहीं था. సూర్యవంశంలో వచ్చే వాళ్ళకైతే వెంటనే బుద్ధిలో టచ్ అవుతుంది, ఇది వీళ్ళు చెప్తుంది సత్యమైన విషయం, స్వర్గంలో వికారాల యొక్క నామ చిహ్నాలు ఉండవు అని అనుకుంటారు వాళ్ళు వెంటనే. భిన్న భిన్న ప్రకారకే మనుషు భిన్న భిన్న ప్రకారకి బాతే కర్తే హై. రకరకాల మనుషులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. తుమ్ సమజ్తే హో కౌన్ కౌన్ ఫూల్ బన్నే వాలే హే. మీకు తెలుసు కదా ఎవరెవరు పుష్పాలుగా అయ్యేటటువంటి వాళ్ళు అనేది. కోయి తో కాంటే హీ రే జాతే హే, కొంతమంది ముళ్ళుగానే ఉండిపోతారు. స్వర్గ కా నామ్ హై ఫూలోं का बगीचा, यह है कांटों का जंगल. కాంటే भी అనేక प्रकार के होते हैं ना. స్వర్గం అంటేనే పుష్పాల తోట, ఇది ముల్లటడవి, ముళ్ళుల్లో కూడా రకరకాలు ఉంటారంటారు. अभी तुम जानते हो फूल बन रहे बरोबर ये लक्ष्मी नारायण सदा गुलाब के फूल है, इनको कहेंगे किंग ఆఫ్ ఫ్లవర్స్. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా మనం పుష్పాలుగా అవుతున్నాం. లక్ష్మీనారాయణలు అంటేనే సదా గులాబీ పుష్పాలు, వాళ్ళు ఏమంటారు రాజా పుష్పాలు అంటారు. दैवी फ्लेवर्स का राज्य है ना, जरूर उन्होंने भी पुरुषार्थ किया होगा, पढ़ाई से बने हैं ना. దైవీ పుష్పాల రాజ్యం సత్యుగం స్వర్గం అంటే మరి వాళ్ళు కూడా పురుషార్థం చేస్తుంటారు కదా, చదువుతోనే తయారయ్యారు వాళ్ళు కూడా ఈ రాజయోగం యొక్క చదువుతో. तुम जानते हो अभी हम ईश्वरी फैमिली के बने हैं. पहले तो ईश्वर को जानते ही नहीं थे, बाप ने आकर के ये फैमिली बनाई है. ఇప్పుడు ఈశ్వరీయ పరివారంగా అయ్యాం. ఇంతకుముందు ఈశ్వరుడి కోసమే తెలియదు, బాబా వచ్చి ఈ పరివారం తయారు చేశారు. बाप पहले स्त्री को अडॉप्ट करते फिर उन द्वारा बच्चों को रचते हैं. बाबा ने भी इनको अडॉप्ट किया फिर इन द्वारा बच्चों को रचा है. తండ్రి అన్నాక స్త్రీని దత్తత తీసుకొని పిల్లల్ని రచిస్తారు కదా, అలానే శివబాబా ఈ బ్రహ్మను దత్తత తీసుకొని పిల్లల్ని రచిస్తున్నారు. ये सब ब्रह्मा कुमार कुमारियां है ना, ये नाता प्रवृत्ति मार्ग का हो जाता है. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రహ్మ కుమార్ కుమారీలు అయ్యారు కదా. బ్రహ్మ కుమార్ కుమారీలు అంటున్నామంటేనే బ్రహ్మ పిల్లలు అంటేనే దీని అర్థం ఏంటి, ప్రవృత్తి మార్గం, ఇది ఒక కుటుంబం పరివారం. సన్యాసిयों का है निवृत्ति मार्ग, उसमें कोई మమ్మా బాబా नहीं कहते. సన్యాసులది నివృత్తి మార్గం, అక్కడ అమ్మ నాన్న పిల్లలు ఇలాంటి సంబంధం ఉండదు అక్కడ. यहाँ तुम मम्मा बाबा कहते हो और जो भी सत्संग है वह सब निवृत्ति मार्ग के है. ये एक ही बाप है जिसको मात पिता कह पुकारते हैं. ఇక్కడ మమ్మా బాబా అంటున్నారు. మిగిలిన సత్సంగాలన్నీ నివృత్తి మార్గం, ఇక్క శివబాబా రచించిన ఇదే ఈ సత్సంగంలోనే, అంటే ఇక్కడ ప్రవృత్తి మార్గం ఉంది. శివబాబానే కదా భక్తి మార్గంలో కూడా ఏమని పిలుస్తున్నారు, నీవే తల్లివి తండ్రివి, తల్లి తండ్రి అని రెండు రూపాల్లోనే సంబోధిస్తారు. बाप बैठ समझाते भारत में पवित्र प्रवृत्ति मार्ग था, अब अपवित्र हो गया है, अब मैं फिर से वही प्रवृत्ति मार्ग स्थापन करता हूँ. భారతదేశంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది, ఇప్పుడు అపవిత్రం అయిపోయింది, మళ్ళీ నేను పవిత్రమైన ప్రవృత్తి మార్గం స్థాపన చేస్తున్నాను అంటున్నారు బాబా. तुम जानते हो हमारा धर्म बहुत सुख देने वाला है, फिर हम और पुराने धर्म वालों का संग क्यों करें. तुम स्वर्ग में कितने सुखी रहते हो. మన ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది, మరి మిగిలిన పాత ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి సాంగత్యం మనం ఎందుకు చేయాలి. तुम स्वर्ग में कितने सुखी रहते हो, हीरे जवाहरातों के महल होते, यहाँ बल अमेरिका रशिया आदि में कितने साहूकार है, परंतु स्वर्ग जैसे सुख हो ना सके. మీరు స్వర్గంలో ఎంత సుఖీగా ఉంటారు, వజ్రవైడూర్యాల మహల్స్ ఉంటాయి,
భలే ఇప్పుడు అమెరికా రష్యాలో ఎంత సావుకారులు ఉన్నా స్వర్గం లాంటి సుఖం అయితే అక్కడ లేదు కదా. सोने की ईंटें ईंटों जैसे महल तो कोई बना ना सके। सोने का महल होते ही सतयुग में, यहाँ सोना है ही कहाँ. బంగారం ఇటుకలతో మహల్స్ ఎవరు తయారు చేయలేరు కదా ఇక్కడ, ఎంత ధనవంతులైనా. అవి సత్యుగంలోనే ఉంటాయి. ఇక్కడెక్కడ ఉంది అంత బంగారం, ఇటుకలతోనే తయారు చేయాలంటే. वहां तो हर जगह हीरे जवाहरात लगे हुए होंगे, यहाँ तो हीरों का भी कितना दाम हो गया है, ये सब मिट्टी में मिल जाएंगे. వజ్ర వైడూర్యాలతో పొదగబడి ఉంటాయి బంగారం ఇటుకలు. ఉం? వజ్ర వైడూర్యాలు పొదగబడి ఉంటాయి. ఇప్పుడు వజ్రాలంటే ఎంత రేట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ మట్టిలో కలిసిపోతాయి అంటున్నారు బాబా. बाबा ने समझाया नई दुनिया में फिर सब नई कहानियां बरतू हो जाएगी, अभी यह सब काली होती रहेगी. दिखाते सागर ने हीरे जवाहरातों की तालियां भेंट की. हीरे जवाहरात तो वहां तुमको ढेर मिलेंगे. सागर को भी देवता रूप समझते हैं, तुम समझते हो बाप तो ज्ञान का सागर है. బాబా చెప్పారు కదా, కొత్త ప్రపంచంలో మళ్ళీ అన్ని కొత్త గనులు నిండిపోతాయి. ఇప్పుడు అన్ని ఖాళీ అయిపోతున్నాయి కదా. చెప్తారు కదా, సాగరంలో నుండి సాగరుడు వజ్ర వైడూర్యాల యొక్క పల్లెలు నింపి నింపి తెచ్చి ఇచ్చారు అని బహుమానంగా. అంటే కిందనున్నది అన్ని గనులు ఇప్పుడు బయటకు వస్తాయి అన్నమాట. వజ్ర వైడూర్యాలు అయితే అక్కడ లెక్కలేనంత ఉంటాయి అంటున్నారు బాబా. మొత్తానికి సాగరాన్ని కూడా దేవతా రూపంతో పోల్చారు. అసలు దాని అర్థం ఏంటి? జ్ఞానసాగరుడు శివ బాబా. सदा उल्लास रहे कि ज्ञान सागर बाप हमें रोज ज्ञान रत्नों जवाहरातों की तालियां भरकर देते हैं, बाकी वो तो पानी का सागर है. ఇక్కడ సదా ఉల్లాసం ఉండాలి. జ్ఞాన సాగరుడైనా బాబా జ్ఞానరత్నాల యొక్క వజ్ర వైడూర్యాలతో పల్లెలు నింపిస్తున్నారు. ఆ సాగరం ఇవ్వదు కదా మామూలు సాగరం, నీళ్ళ సాగరం అది. बाप तुम बच्चों को ज्ञान रत्न देते जो तुम बुद्धि में भरते हो, जितना योग में रहेंगे ఉత్నా బుద్ధి కంచన్ హోతీ జాయేగి. పిల్లలని మీకు బాబా జ్ఞానరత్నాలు ఇస్తున్నారా, అవి బుద్ధిలో నింపుకుంటున్నారు. ఎంత యోగంలో ఉంటే బుద్ధి అంత కంచనంగా బంగారంగా తయారవుతుంది. ఈ అవినాశి జ్ఞాన రత్ని తుమ్ సాత్ లే జాతే హో, బాప్ కి యాద్ और ये నాలెడ్జ్ है ముఖ్య. ఈ అవినాశి జ్ఞాన రత్నాలే మీ తోడు పట్టుకు వెళ్ళేది. బాబా స్మృతి, జ్ఞానం, ఈ రెండే ముఖ్యమైనవి. तुम बच्चों को अंदर में बड़ा उल्लास रहना चाहिए, बाप भी गुप्त है तुम भी गुप्त सेना. పిల్లలైన మీ లోపల చాలా ఉల్లాసం ఉండాలి. బాబా గుప్తం, మీరు కూడా గుప్తమైన సైన్యం అంటున్నారు బాబా. నాన్ వయోలెన్స్ अननोन वॉरियर्स कहते हैं ना, फलाना बहुत पहलवान वॉरियर्स है, परंतु नाम निशान का पता नहीं है. ऐसे तो हो नहीं सकता. गवर्नमेंट के पास एक एक का नाम निशान पूरा होता है. अननोन वॉरियर्स, नॉन वयोलेंस, यह तुम्हारा नाम है. మీరు ఎలాంటి సైన్యం? అహింసక సైన్యం, గుప్తమైన సైన్యం. మామూలుగా అయితే ఫలానా వాళ్ళు మంచి యుద్ధ సైనికులు, ఎంత పేరు ప్రఖ్యాతి వస్తుంది వాళ్ళకి. పేరే బయటికి రాని సైనికులు ఎవరైనా ఉంటారేంటి? గవర్నమెంట్ దగ్గర ప్రతి సైనికుడి యొక్క నామ చిహ్నాలన్నీ, వివరాలన్నీ క్లియర్గా ఉంటాయి. కానీ మీరు గుప్తమైన సైన్యం, అహింసక సైన్యం, గుప్తమైన సైన్యం. सबसे पहली हिंसा है यह विकार, जो ही आदि मध्य अंत दुख देते, इसलिए तो कहते हैं हे पतित पावन, हम पतितों को आकर पावन बनाओ. पावन दुनिया में एक भी पतित हो नहीं सकता. అన్నింటికన్నా ఫస్ట్ పెద్ద హింస ఈ వికారాలు. ఇవే ఆది మధ్య అంత్యం దుఃఖం ఇస్తున్నాయి. అందుకే ఏమని పిలుస్తున్నారు ముఖ్యంగా భగవంతుని? హే పతిత పావన, పతితుల్ని పావనంగా చేయండి అంటున్నారు కదా. పావన ప్రపంచంలో ఒక్కరు కూడా పతితులు ఉండరు అంటున్నారు బాబా. ये तुम बच्चे जानते हो अभी हम भगवान के बच्चे बने हैं, बाप से वर्षा लेने, परंतु माया भी कम नहीं है. माया का एक ही थप्पड़ ऐसा लगता है जो एकदम गटर में गिरा देती है. विकार में जो गिरते हैं तो बुद्धि एकदम चट हो जाती है.
बाप कितना समझाते, आपस में देहदारी से कभी प्रीत नहीं रखो। तुम्हारी प्रीत रखनी है एक बाप से, कोई भी देहदारी से प्यार नहीं रखना है, मोहब्बत नहीं रखनी है। मोहब्बत रखनी है उनसे जो देश रहित విచిత్ర బాప్ హే. పిల్లలని మీరు తెలుసుకున్నారు కదా, భగవంతునికి పిల్లలయ్యాం ఎందుకు? వారసత్వం పొందడానికి. కానీ మాయ కూడా తక్కువైంది కాదు. ఒక్క చెంపదెబ్బ కొట్టి మురికి గుంటలో పడేస్తుంది అంటున్నారు బాబా. వికారాల్లో పడ్డారంటే బుద్ధి అంతా పనికిరాందిగా అయిపోతుంది, అంటే ఆ బుద్ధి సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. ఎంత చెప్తున్నారు బాబా, పరస్పరం దేహదారులతో ఎప్పుడు ప్రీతి పెట్టుకోకండి, మీ ప్రీతి ఒక్క బాబాతోనే ఉండాలి. ప్రేమించాలంటే ఒక బాబాతోనే. ఎవరు? దేహరహితమైన బాబాతో ప్రేమ ఉండాలి, విచిత్రుడైన బాబాతో. బాబ్ కిత్నా సమజాతే రేతే ఫిర్ భీ సమజ్తే నీ. బాబా ఎంతగా చెప్తున్నారు అయినా అర్థం అవటం లేదంటున్నారు బాబా. తక్దీర్ మే నహీ హై తో ఏక్ దో కి దే మే ఫస్ పడితే హై. అదృష్టంలో లేనప్పుడు దేహదారుల ఆకర్షణలో పడిపోతారు. बाबा कितना समझाते, तुम भी रूप हो, आत्मा और परमात्मा का रूप तो एक ही है। आत्मा छोटी बड़ी नहीं होती, आत्मा अविनाशी है, हर एक का ड्रामा में पार्ट नूंदा हुआ है. బాబా ఎంత చెప్తున్నారు, మీరు రూపం, బిందు రూపం. ఆత్మ మరియు పరమాత్మ రూపం ఒకటే కదా, అందులో చిన్న పెద్ద లేదు. ఆత్మ అవినాశి. అలానే ఆత్మలో డ్రామాలో ప్రతి ఒక్క పాత్ర కూడా ఫిక్స్ అయి ఉందంటున్నారు బాబా. अभी कितने ढेर मनुष्य, फिर 9-10 लाख होंगे. सतयुग आदि में कितना छोटा जाड़ होता है, प्रलय तो कभी होती नहीं. ఇప్పుడు 9 బాబా అన్నారు, ఇప్పుడు ఎంతమంది జనాభా ఉన్నారు, సత్యుగం వచ్చినట్టుకి 9-10 లక్షలు అయిపోతారు. ఎంత చిన్న వృక్షం అయిపోతుంది అంటే. బాగా భూ ఈ భూమి తగ్గిపోతుంది, జనాభా తగ్గిపోతారు, కానీ ప్రళయం ఎప్పుడు అవ్వదు అంటున్నారు బాబా. तुम जानते हो जो भी मनुष्य मात्र है उन सबकी आत्माएं मूल वतन में रहती है, उनका भी जाड़ है. बीज डाला जाता है, उनसे सारा जाड़ निकलता है ना. पहले पहले 2 पत्ते निकलते हैं, यह भी बेहद का जाड़ है. गोले पर समझाना कितना सहज है, विचार करो. సత్యుగంలో తక్కువ మంది ఉంటారు కదా. బాబా అంటున్నారు, ఎవరైతే మనుషులు ఉన్నారో ఆత్మలన్నీ అప్పుడు ఇంత తక్కువ మంది జనాభా అయిపోతారు. మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడుంటాయి? మూలవత్నంలో ఉంటాయి. మూలవత్నంలో కూడా ఆత్మల వృక్షం ఉందంటున్నారు బాబు, నెంబర్ వారుగా ఉంటాయి. బీజం వేసినప్పుడు వృక్షం వస్తుంది కదా, ఫస్ట్ బీజం వేయగాన 2 ఆకులు వస్తాయి. అలానే ఇది అనంతమైన వృక్షం. మొట్టమొదటి వచ్చే 2 ఆకులు ఎవరు? రాధాకృష్ణులు. సృష్టి చక్రం పైన చెప్పడం కూడా చాలా ఈజీ, ఆలోచించండి అని అంటున్నారు బాబా ఎలా చెప్పాలని. అభి హై కలియుగ్, सतयुग में एक ही धर्म था तो कितने थोड़े मनुष्य होंगे, अभी कितने मनुष्य कितने धर्म हैं. इतने सब जो पहले नहीं थे वो फिर कहाँ जाएंगे. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది, ఇప్పుడున్నది కలియుగం. సత్యుగంలో ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు, ఇప్పుడు ఎంతమంది మనుషులు, ఎన్ని ధర్మాలు. మరి వీళ్ళందరూ ఫస్ట్లో లేరు కదా, మరి ఆ టైంలో వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? सभी आत्माएं परंदा में चली जाती है, तुम्हारी बुद्धि में सारा ज्ञान है. ఆత్మలందరూ అప్పుడు పరంధామానికి వెళ్ళిపోతారు కదా, ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉంది. जैसे बाप ज्ञान का सागर है वैसे तुमको भी बनाते, तुम पढ़कर ये पद पाते हो. బాబా ఎలా జ్ఞాన సాగరుడో మిమ్మల్ని కూడా తయారు చేస్తున్నారు తన సమానంగా, మీరు చదువుకొని పదవి పొందుతున్నారు. बाप स्वर्ग का रचयिता है तो स्वर्ग का वर्षा भारतवासियों को ही देते, बाकी सबको वापस घर ले जाते हैं. शिव बाबा स्वर्ग रचयिత, స్వర్గ వారసత్వం భారతవాసీలకే ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. बाप कहते मैं आया हूं तुम बच्चों को पढ़ाने, जितना पुरुषार्थ करेंगे उतना पद पाएंगे, जितना श्रीमत पर चलेंगे उतना श्रेष्ठ बनेंगे. सारा मदा पुरुषार्थ पर है. मम्मा बाबा के तख्त नशीन बनना है तो पूरा पूरा फॉलो फादर मदर.
तख्त नशीन बनने के लिए उनकी चलन अनुसार चलो. బాబా అంటున్నారు నేను వచ్చిందే మీకు చదివించడానికి. ఎంత పురుషార్థం చేస్తే అంత పదవి పొందుతారు. ఎంత శ్రీమతం ప్రకారం నడిస్తే అంత శ్రేష్టంగా అవుతారు. ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంది. మమ్మా బాబా తల్లి తండ్రి సింహాసన అధికారులు అవ్వాలంటే పూర్తి ఫాలో చేయండి. వాళ్ళు సింహాసన అధికారులు అవ్వాలంటే వాళ్ళ నడవడికి ఎలా ఉందో దాని అనుసారంగా నడవండి. ఔరంకో భీ ఆప్ సమాన్ బనావో, ఇతరులు కూడా మీ సమానంగా తయారు చేయండి. बाबा अनेक प्रकार की युक्तियां बतलाते हैं. एक बैड्ज पर ही तुम किसको भी अच्छी रीति बैठ समझाओ. బాబా ఎన్నో యుక్తులు చెప్తున్నారు. ఒక్క బ్యాడ్జ్ చూపించి మీరు ఎంతో మంచి రీతిలో కూర్చొని ఎవరికైనా చెప్పొచ్చు అంటున్నారు బాబా. पुरुषोत्तम मास होता है तो बाबा कह देते चित्र फ्री दे दो. बाबा सौगात देते हैं. पैसे हाथ में आ जाएंगे तो जरूर समझेंगे. बाबा का भी खर्चा होता है ना, तो फिर जल्दी बेच देंगे. घर तो एक ही है ना. इन ट्रांसलेट के चित्रों की प्रदर्शनी बनेगी तो कितने देखने आएंगे. पुण्य का काम हुआ ना. బాబా ఎన్నో రకాల యుక్తులు చెప్తున్నారు. బాబా ఇంకా ఏమంటున్నారు, బ్యాడ్జ్ చూపించి చెప్పొచ్చు. పురుషోత్తమ మాసం అని కూడా వస్తుంది కదా, అలాంటప్పుడు చిత్రాలు ఫ్రీగా కూడా ఇవ్వండి అంటున్నారు బాబా కొన్ని కొన్ని సమయాల్లో. బాబా సౌగాతుగా ఇస్తున్నారు. బాబా ఏమంటున్నారు, ధనం చేతిలోనికి వస్తే తప్పకుండా అనుకుంటారు కదా, బాబాది కూడా ఖర్చు ఎంతో కొంత అవుతూ ఉంటుంది కదా. ఇక్కడ బాబా ఏమన్నారు, అందరికీ ఇల్లు ఒక్కటే కదా అంటున్నారు బాబా. ఈ ట్రాన్స్లేట్ చిత్రాల కోసం కూడా ప్రదర్శన తయారవుతుంది. అప్పుడు ఎంతమంది వస్తారు, ఈ ట్రాన్స్లేట్ చిత్రాలు పెడితే అంత ఆకర్షణ కలుగుతుంది, ఎంతమంది వస్తారు. ఇది కూడా పుణ్యం యొక్క కర్మే అంటున్నారు బాబా. मनुष्य को कांटे से फूल पापात्मा से पुण्यात्मा बनाते, इसको विहंग मार्ग कहा जाता है. प्रदर्शनी में स्टॉल लेने से आते बहुत है, खर्चा कम होता है. तुम यहाँ आते हो बाप से स्वर्ग की राजाई खरीद करने, तो प्रदर्शनी में भी आएंगे स्वर्ग की राजाई खरीद करने. यह हट्टी है ना. మనుషులు ముళ్ళ నుండి పుష్పాలుగా, పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా వాళ్ళని తయారు చేస్తున్నారు మీరు. దీన్నే విహంగ మార్గం యొక్క సేవ అంటారు. ప్రదర్శనలో స్టాల్ తీసుకోవడానికి చాలా మంది వస్తుంటారు. బాబా అంటున్నారు ఖర్చు కూడా తక్కువ అవుతుంది స్టాల్ తీసుకొని మీరు సర్వీస్ చేసినట్లయితే. బాబా నుండి స్వర్గరాజ్యం పొందడానికి వస్తున్నారు కదా ఇక్కడికి. ప్రదర్శనలో చాలా మంది వచ్చేది దేనికోసం, స్వర్గరాజ్యం కొనుక్కోవడానికే వస్తున్నారు. ఇది ఒక్కటే దుకాణం కదా అంటున్నారు బాబా. बाप कहते हैं इस ज्ञान से तुमको बहुत सुख मिलेगा, इसलिए अच्छी रीति पढ़कर पुरुषार्थ करके फुल पास होना चाहिए. बाप ही बैठ अपना और रचना के आदि मध्य अंत का परिचय देते और कोई दे ना सके. ఈ జ్ఞానంతో మీకు చాలా సుఖం లభిస్తుంది అంటున్నారు బాబా. అందుకే మంచి రీతిలో చదువుకొని పురుషార్థం చేసి ఫుల్ పాస్ అవ్వాలి. బాబాయే తన పరిచయం, రచన యొక్క ఆది మధ్య అంత్య పరిచయం ఇస్తున్నారు, ఇంకెవరు చెప్పలేరు కదా. ఆ బాప్ ద్వారా తుమ్ త్రికాలదర్శి బంతే హో. बाप कहते हैं जो हूं जैसा हूं मुझे यथार्थ रीति कोई नहीं जानते, तुम्हारे में भी नंबरवार है. अगर यथार्थ रीति जानते तो कभी छोड़ते नहीं. బాబా ద్వారా త్రికాలదర్శులు అవుతున్నారు. బాబా ఏమన్నా నేను ఎవరిని ఏ విధంగా ఉన్నాను, నన్ను యథార్థ రీతిలో ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు, మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారంటున్నారు బాబా. ఒకవేళ యథార్థ రీతిలో అర్థం చేసుకుంటే బాబాని ఎప్పుడు విడిచిపెట్టారు కదా. యహే పడాయి భగవాన్ బయట పడాతే కేతే మై తుమారా ఓబిడియంట్ సర్వెంట్ హూ. బాప్ और టీచర్ దోనో ఓబిడియంట్ సర్వెంట్ హోతే హై. ఇది చదువు, భగవంతుడే స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు. బాబా ఏమన్నా నేను మీ యొక్క వినయపూర్వకమైన సేవాదారిని. తండ్రి టీచర్ ఇద్దరు సేవాదారులుగానే ఉంటారు. ड्रामा में हमारा पाठ्य ऐसा है फिर सबको साथ ले जाऊंगा. श्रीमत पर चल पास विथ ऑनर होना चाहिए. पढ़ाई तो बहुत सहज है. డ్రామాలో నా పాత్ర ఇలా ఉంది అంటున్నారు బాబా.
నేను వచ్చి మీకు సేవ చేయడం, నా తోడులు అందరినీ తీసుకువెళ్ళడం. నా పాత్ర అలా ఉంది. శ్రీమతం ప్రకారం నడుస్తూ పాస్ విత్ ఆనర్ అవ్వాలి మీరు. చదువైతే చాలా ఈజీ అంటున్నారు బాబా. सबसे बूढ़ा तो यह पढ़ाने वाला है. शिव बाबा कहते मैं बूढ़ा नहीं, आत्मा कभी बूढ़ी नहीं होती. చదువైతే చాలా ఈజీ. అందరికన్నా వృద్ధుడుగా ఉంటూ చదివించేవారు ఎవరు? ఈ బ్రహ్మ బాబా. శివబాబా ఏమన్నా నేనైతే ఎప్పుడు వృద్ధుడిగా ఉన్నాను. ఆత్మకి ఎప్పుడు వృద్ధాప్యం ఉండదు కదా. బాకి పత్తర్ బుద్ధి బంతి, రాతి బుద్ధిగా అయితే అవుతుంది ఆత్మ, వృద్ధుడిగా అయితే అవ్వదు. కానీ मेरी तो आई ही पारस बुद्धि, तब तो तुमको पारस बुद्धि बनाने आता हूं, कल्प कल्प आता हूं. బాబా అన్న నాదైతే ఎప్పుడు పారస్ బుద్ధే, మిమ్మల్ని కూడా అలా తయారు చేయడానికి కోసం వచ్చాను. కల్పకల్పం వస్తాను. అన్గినత్ బార్ తుమ్కో పడాతా హూं ఫిర్ భీ భూల్ జాయేంగే. సత్యుగ్ మే ఇస్ జ్ఞాన్ కి దర్కార్ హీ నహీ రేతి. ఎన్నోసార్లు మీకు చదివిస్తున్నాను కల్పకల్పం, అయినా మర్చిపోతున్నారు. సత్యుగం వెళ్ళేటట్టుకు మర్చిపోతారు కదా, ఈ జ్ఞానం అవసరమే ఉండదు అంటున్నారు బాబా. कितना अच्छी रीति बाप समझाते, ऐसे बाप को फिर फारकती दे देते. इसलिए कहा जाता है महान मूर्ख देखना हो तो यहाँ देखो. ఎంత మంచి రీతిలో బాబా ప్రతి విషయం చెప్తున్నారు. అయినా ఇలాంటి తండ్రికి కూడా విడాకులు ఇచ్చేస్తున్నారు. అందుకే ఏమంటారు బాబా, మహాన్ మూర్ఖులు చూడాలన్నా ఇక్కడే చూడండి. ऐसा बाप जिससे स्वर्ग का वर्षा मिलता है उनको भी छोड़ देते हैं. స్వర్గ వారసత్వం ఇచ్చే తండ్రిని కూడా విడిచిపెట్టేస్తున్నారంటే మరి మహాన్ మూర్ఖులు కూడా ఇక్కడే ఉన్నారంటున్నారు బాబా. बाप कहते तुम मेरी मत पर चलेंगे तो अमर लोक में विश्व के महाराजा महारानी बनेंगे. బాబా నేను ఇచ్చే మతం ప్రకారం నడుస్తే అమరలోకంలో విశ్వానికే మహారాజా మహారాణి అవుతారు. यह है మృత్యులోక్, బచ్చే జాన్తే హే హమ్ సో పూజ్య దేవి దేవతా తే. ఇది మృత్యులోకం. పిల్లలకు తెలుసు కదా, మనమే ఎలా ఉండేవాళ్ళం, పూజనీయ దేవీ దేవతలకు ఉండేవాళ్ళం. అవి హమ్ క్యా బన్ గయే. ఇప్పుడు మనం ఎలా అయిపోయాం, పతిత్ బికారి, పతితంగా బికారులుగా అయిపోయాం. ఆ ఫిర్ హమ్ సో ప్రిన్స్ బన్నే వాలే హై. सबका एक रस पुरुषार्थ हो ना सके, कोई टूट पड़ते, कोई ट्रैटर बन पड़ते. ऐसे ट्रैटर्स भी बहुत थे, उनसे बात भी नहीं करनी चाहिए शिवाय ज्ञान की बातों के. और कुछ पूछे तो समझो शैतानी है. సంగుతారే కుసంగ బోరే. ఇప్పుడు మనం రాకుమారులుగా కాబోతున్నాం. అయితే ఇక్కడ కూడా అందరిది ఒకేలా పురుషార్థం ఉండదు అంటున్నారు బాబా. కొంతమంది బాబా నుండి విడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ట్రేటర్స్ అంటే ఏంటి, బాబా దగ్గర పాలన పొంది మళ్ళీ బాబానే నిందించడం అన్నమాట. అలాంటి ట్రేటర్స్ చాలా మంది ఉంటారు బాబా అంటున్నారు బాబా. అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు అంటున్నారు. జ్ఞాన విషయాలు తప్ప ఇంకేది అడుగుతున్నా ఏమనుకోవాలి, వీళ్ళు శైతాని, భూతాలు, దెయ్యాలతో సమానం. సాంగత్యం ఉన్నతిలోని తీసుకువెళ్తుంది, కుసాంగత్యం పడేస్తుంది కదా. కాబట్టి ట్రేటర్స్తో మాట్లాడకూడదు అంటున్నారు బాబా. जो ज्ञान में होशियार बाबा के दिल पर चढ़े हुए हैं उनका संग करो, वह तुमको ज्ञान की मीठी मीठी बातें सुनाएंगे. ఎవరైతే జ్ఞానంలో తెలివైన వారుగా బాబా హృదయం పైన ఎక్కి ఉన్న పిల్లలు ఉన్నారో అలాంటి వాళ్ళ సాంగత్యం చేయండి. వాళ్ళు మీకు జ్ఞానం యొక్క మధురాతి మధురమైన విషయాలు వినిపిస్తారంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिखिलादे सर्विसेबल वफादार फरमान बरदार बच्चों को माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. ఈరోజు బాబా ప్రత్యేకంగా ఎవరికి ప్రియస్మృతులు చెప్తున్నారు? సర్వీసేబుల్, ఆజ్ఞాకారి, నమ్మకస్తులైన పిల్లలకి బాబా ప్రియస్మృతులు చెప్తున్నారు.
धारणा के लिए मुख्य सार पहली पॉइंट, जो देश रहित विचित्र है उस बाप से मोहब्बत रखनी है. ఎవరైతే దేహరహితంగా విచిత్రుడుగా ఉన్నారో ఆ బాబాతో, శివ్ బాబాతో ప్రేమ పెట్టుకోవాలి. దేహరహితమైన విచిత్రుడైన బాబాతో ప్రేమ పెట్టుకోవాలి. किसी देहदारी के नाम रूप में बुद्धि नहीं फसानी है. ఏ దేహదారుల యొక్క నామరూపాల్లో బుద్ధిని చిక్కుకునే విధంగా చేసుకోకూడదు. ఏ దేహదారుల యొక్క నామరూపాల్లో బుద్ధి చిక్కుకోకూడదు. మాయా కా తప్పడ్ నా లగే యే సంబాల్ కర్నీ హై. మాయ చెంపదెబ్బ తగలకుండా సంభాలించుకోవాలి. మాయ చెంపదెబ్బ తగలకుండా సంభాలించుకోవాలి. दूसरी पॉइंट, जो ज्ञान की बातों के सिवाय दूसरा कुछ भी सुनाए उसका संग नहीं करना है. జ్ఞాన విషయాలు తప్ప వేరే విషయాలు వినిపించే వాళ్ళ సాంగత్యం చేయకూడదు. జ్ఞాన విషయాలు తప్ప వేరే విషయాలు వినిపించే వాళ్ళ సాంగత్యం చేయకూడదు. ముఖ్యంగా ఈరోజు జ్ఞాన విషయాలు తప్ప అనే దాంట్లో కూడా ఏంటి అండర్లే, కొంతమంది బాబా దగ్గరకు వచ్చి బాబా పిల్లలే బాబాను వదిలి వెళ్ళిపోతారు కదా, ట్రాక్టర్లు అయిపోతారు అనమాట. అలాంటి వాళ్ళ సాంగత్యం చేయొద్దు అంటున్నారు ఈరోజు బాబా. ఫుల్ పాస్ होने का पुरुषार्थ करना है. పూర్తి పాస్ అయ్యే పురుషార్థం చేయాలి. పూర్తి పాస్ అయ్యే పురుషార్థం చేయాలి. కాంటోं को फूल बनाने की सेवा करनी है. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసి సేవ చేయాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసి సేవ చేయాలి. वरदान, एक बाप दूसरा ना कोई, इस स्मृति से बंधन मुक्त योग युक्त भाव. వరదానం, ఒకే బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే స్మృతితో బంధన్ ముక్తులుగా యోగయుక్తులుగా తయారు కండి. ఒకే బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే స్మృతితో బంధన్ ముక్తులుగా యోగయుక్తులుగా తయారు కండి. अब घर जाने का समय है, इसलिए बंधन मुक्त और योग युक्त बनो. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి బంధన్ ముక్తులుగా యోగయుక్తులుగా తయారవ్వండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి బంధన్ ముక్తులుగా యోగయుక్తులుగా తయారవ్వండి. బంధన్ ముక్త अर्थात लूज ड्रेस, टाइट नहीं. ఆర్డర్ మిలా और सेकंड में गया. బంధన్ ముక్తులు అంటే లూజ్ డ్రెస్, ఫ్రీ డ్రెస్, టైట్గా ఉండదు. అంటే వాళ్ళ మనస్సు ఎంత ఫ్రీగా ఉంటుందంటే అన్ని బంధనాల నుండి ఆర్డర్ లభించగానే సెకండ్లో వెళ్ళిపోతారు బాబా దగ్గరికి. బంధన్ ముక్తులు అంటే లూజ్ డ్రెస్, టైట్గా ఉండదు. ఆర్డర్ లభించగానే, ఆజ్ఞ లభించగానే సెకండ్లో వెళ్ళిపోతారు బాబా దగ్గరికి. ऐसे बंधन मुक्त योगयुक्त स्थिति का वरदान प्राप्त करने के लिए सदा यह वायदा स्मृति में रहे कि एक बाप दूसरा ना कोई. బట్ ఇలాంటి బంధన్ ముక్తులుగా యోగయుక్తులుగా ఉండే స్థితి యొక్క వరదానం పొందడం కోసం సదా ఈ వాగ్దానం గుర్తుంచుకోండి, నాకు బాబా తప్ప ఇంకెవరు లేరు. బంధన్ ముక్తులుగా యోగయుక్త స్థితి యొక్క వరదానం పొందడం కోసం సదా వాగ్దానం గుర్తుంచుకోండి, నాకు ఒకే బాబా తప్ప ఇంకెవరు లేరు. क्योंकि घर जाने के लिए व सत्युगी राज्य में आने के लिए इस पुराने शरीर को छोड़ना पड़ेगा. ఎందుకంటే ఇంటికి వెళ్ళేందుకు లేదా సత్యుగి రాజ్యంలో వచ్చేందుకు ఈ పాత శరీరాన్ని అయితే విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళేందుకు లేదా సత్యుగి రాజ్యంలోనికి వచ్చేందుకు ఈ పాత శరీరాన్ని అయితే విడిచిపెట్టాల్సి ఉంటుంది. तो चेक करो ऐसे ऑलरेडी बने हैं या अभी तक कुछ रस्सियां बंधी हुई है. ये पुराना चोला टाइट तो नहीं है
మరి చెక్ చేసుకోండి. ఇలాంటి ఎవరు రెడీగా అయ్యామా? ఎప్పుడు బాబా పిలిచినా ఇంకేది గుర్తురాదు నాకు. వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. ఇంకే కోరికలు లేదా ఇంకే ఇది ఉండిపోయింది, అది ఉండిపోయింది. ఉం? అలా ఎవరు రెడీగా ఉన్నామా? లేకపోతే ఇప్పటి వరకు ఏమైనా తాళ్ళు బంధింపబడి ఉన్నాయా? ఈ పాత శరీరం టైట్‌గా లేదు కదా! చూసుకోండి అంటున్నారు బాబా. స్లోగన్ व्यर्थ संकल्प रूपी एक्स्ट्रा भोजन नहीं करो तो मोटेपन की बीमारियों से बच जाएंगे. స్లోగన్ వ్యర్థ సంకల్పాల రూపీ ఎక్స్ట్రా భోజనం చేయకండి. అప్పుడు ఏదైతే లావు బరువు యొక్క రోగాలు ఉన్నాయి దాని నుండి రక్షింపబడతారు. మనసు బరువు అయిపోతుంటది కదా. ఉం? కారణం ఏంటి? వ్యర్థ సంకల్పాలనే ఎక్స్ట్రా భోజనం. ఆ భోజనం చేయకుండా ఉంటే మనస్సు బుద్ధి బరువు అవ్వవు. ఆ రోగాల నుండి రక్షింపబడతారంటున్నారు బాబా. अव्यक्त इशारे सत्यता और सभ्यता रूपी कल्चर को अपनाओ. बाप को सबसे बढ़िया चीज लगती है सच्चाई, इसलिए भक्ति में भी कहते गॉड इज ट्रूथ. బాబాకి అన్నింటికన్నా విశేషమైన వస్తువు అనిపించేది సత్యత. అందుకే భక్తిలో కూడా ఏమంటారు? భగవంతుడు సత్యం అని చెప్తారు. सबसे प्यारी चीज सच्चाई है क्योंकि जिसमें सच्चाई होती है उसमें सफाई रहती है, वह क्लीन और क्लियर रहता है. అన్నింటికన్నా ప్రియమైన వస్తువు సత్యత. ఎందుకంటే ఎవరిలో సత్యత ఉంటే వాళ్ళలో స్వచ్ఛత కూడా ఉంటుంది. క్లియర్గా ఉంటారు. వాళ్ళు క్లియర్గా ఉంటారు. तो सच्चाई की विशेषता कभी नहीं छोड़ना. కాబట్టి సత్యత యొక్క విశేషతను ఎప్పుడు విడిచిపెట్టకండి. सत्यता की शक्ति एक लिफ्ट का काम करती है. సత్యత యొక్క శక్తి ఒక లిఫ్ట్ లా పనిచేస్తుంది. సత్యత యొక్క శక్తి ఒక లిఫ్ట్ లా పనిచేస్తుంది. అంటే సత్యత స్వచ్ఛత క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలంటున్నారు బాబా. ఏం చెప్పారు బాబా ఈరోజు? బాబా చేయి పట్టుకున్నారు. ఇక్కడ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బాబాను స్మృతి చేస్తూ చేస్తూ సత్వప్రధానం అయిపోవాలంటున్నారు బాబా. ఇంకా ఏ ఉల్లాసం ఉండాలని అడుగుతున్నారు బాబా? హృదయ సింహాసన అధికారులు అవ్వాలంటే ఏం చేయాలని చెప్పారు? మమ్మా బాబాని ఫాలో చేస్తే హృదయ సింహాసన అధికారులు అవుతారు. ఇంకా సదా ఏం ఉల్లాసం ఉండాలి? జ్ఞానరత్నాలతో బాబా రోజు పల్లెలు నింపి నింపి ఇస్తున్నారనే ఉల్లాసం ఉండాలంటున్నారు బాబా. ఇంకా ఎంత బాబా స్మృతిలో ఉంటే అంత బుద్ధి బంగారంలా తయారవుతుంది అంటున్నారు బాబా. రాజా పుష్పాలు లక్ష్మీనారాయణలు అంటున్నారు బాబా. వాళ్ళ ప్రపంచమే పుష్పాల ప్రపంచం అంటున్నారు బాబా. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. మహారాజా మహారాణి చేతుల్లో రాజ్యం నడుస్తుంది. పావనమైన రాజ్యం దాన్ని అంటారు. ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉన్నప్పుడు. ఇప్పుడు ఎన్ని ధర్మాలు అయిపోయాయి. ఇప్పుడు రాజులే లేరు అంటున్నారు బాబా. ఒకవేళ రాజులున్నా పతిత రాజులే ఉండేవారు. ముక్కల రాజ్యమే ఉండేది అని చెప్తున్నారు బాబా. ముఖ్యంగా పవిత్రంగా అవ్వండి అంటున్నారు బాబా. కొంతమంది వికారాలు విడిచిపెట్టమంటే ఏమంటారు? భోజనంతో పోలుస్తారు. భోజనం లేకపోతే ఎలా ఉండలేమో వికారాలు లేకపోతే జీవితం లేదన్నట్లు మాట్లాడతారు. ఎవరైతే సత్యుగంలో వచ్చే ఆత్మలు కాదో, సతోప్రధాన అవస్థని వాళ్ళ జీవితంలో ఎప్పుడు అనుభవించలేదో వాళ్ళు అలా మాట్లాడతారు అంటున్నారు బాబా. ఎవరైతే సత్యుగంలో వచ్చే ఆత్మలు ఉంటారో వాళ్ళకి వెంటనే అది బుద్ధికి టచ్ అయిపోతుంది. నిజంగా వికారాలు అనేది మంచిది కాదు, నిజంగా మన జీవితంలో సత్యుగంలో వికారాలు ఉండేవి కాదని నమ్ముతారు వాళ్ళు అంటున్నారు బాబా. ఎందుకంటే
డ్రామాలో వచ్చే పాత్రధారుల్లో కూడా సతోప్రధానం, సతో రజోతమో ఉన్నారు కదా. లేటుగా వచ్చే వాళ్ళకి నిర్వికారి ప్రపంచం రుచే చూడలేదు వాళ్ళు. అలాంటి వాళ్ళు అలా మాట్లాడతారంటున్నారు బాబా. ఇంకా బాబా చెయ్యి విడిచిపెట్టేసిన వాళ్ళు ట్రేటర్స్గా అయిపోతారు కదా, అలాంటి వాళ్ళ సాంగత్యం చేయకండి. బాబా హృదయ సింహాసనం ఎక్కి ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ సాంగత్యమే చెయ్యండి అంటున్నారు బాబా. జ్ఞానం తప్ప ఇంక వేరే విషయాలు మాట్లాడే వాళ్ళ సాంగత్యం చేయకండి అంటున్నారు బాబా. దేహదారుల నామరూపాల్లో చిక్కుకండి, కానీ మాయ వదలదు, చెంపదెబ్బ కొట్టి మురికి గుంటలో పడేస్తుంది అంటున్నారు బాబా. నామరూపాల్లో చిక్కుకోకండి అంటున్నారు బాబా. ఒక్క బాబాతోనే ప్రేమించండి బాబాని. విచిత్రుడైన బాబా, దేహరహితుడైన బాబానే ప్రేమించాలంటున్నారు బాబా. ఇంకేమన్నారు బాబా? చెయ్యొద్దని. వ్యర్థ సంకల్పాలే మనసును బరువు చేస్తుంది. ఆ బరువు అనే రోగాల నుండి రక్షింపబడాలంటే వ్యర్థ సంకల్పాలు తగ్గించుకోండి అంటున్నారు బాబా. ఇంకా వరదానం ఏం చెప్పారు బాబా? బంధన్ ముక్త్ యోగ్ యుక్త్ అంటున్నారు బాబా. బంధన్ ముక్తులు అంటే లూజ్ డ్రెస్, బాబా పిలవగానే రెడీ అనేటట్లు ఉండాలని. దానికోసం ఏం చెప్తున్నారు బాబా? ఒకే బాబా తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అనే వాగ్దానం గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. ఎందుకంటే సత్యుగంకి వెళ్ళాలన్నా, పరంధామం వెళ్ళాలన్నా ఈ శరీరం అయితే వదలాల్సిందే కదా. కాబట్టి ఈ డ్రెస్ నుండి లూజ్గా ఉండాలంటున్నారు. ఈ శరీరం నుండి మమకారం, ఈ ప్రపంచంలో ఏ విషయాలతో కూడా అటాచ్మెంట్ ఉండకూడదు అంటున్నారు బాబా. చౌష बाबा से दिल लगाया, बाबा से दिल लगाया, दुनिया को भूल करके। बाबा से दिल लगाया, दुनिया को भूल करके। मुझको गले लगाया, मुझको गले लगाया, बाबा ने दिल भर के, बाबा ने दिल भर के। बाबा से दिल लगाया, दुनिया को भूल करके। बाबा से दिल लगाया, दुनिया को भूल करके। बट गया था प्यार मेरा दुख भरे संसार में, खो गया था प्यार मेरा माया के बाजार में। बट गया था प्यार मेरा दुख भरे संसार में, खो गया था प्यार मेरा, खो गया था
बंधन जो रेशम की डोरी, अखियां पुलक निहारे बाबा जो चंदा को चकोरी। बाबा का प्यार मीठा बंधन जो रेशम की डोरी, अखियां पलक निहारे बाबा, अखियां पलक निहारे बाबा जो चंदा को चकोरी। आए हैं साथ देने, आए हैं साथ देने, भगवान साथी बन के। बाबा से दिल लगाया दुनिया को भूल करके। तेरा प्यार वो तप है जिसमें मन बनता है कुंदन, शीतलता खुशबू फैलाए बन करके यह चंदन। तेरा प्यार वो तप है जिसमें मन बनता है कुंदन, शीतलता खुशबू फैलाए, शीतलता खुशबू फैलाए बन करके यह चंदन। जिस दिन से तुम मिले हो, जिस दिन से तुम मिले हो, जीवन गुणों से महके। बाबा से दिल लगाया दुनिया को भूल करके। मुझको गले लगाया, मुझको गले लगाया बाबा ने दिल भर के, बाबा ने दिल भर के। बाबा से दिल लगाया, बाबा से दिल लगाया दुनिया को भूल करके। बाबा से दिल लगाया दुनिया को भूल करके, दुनिया